ఎలా ఉన్నావురా? నాన్న, నువ్వు అంటుంటావు నేను ఇంతలా ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించావని. మరంత ప్రేమ ఉన్నప్పుడు ఇంకెంత ప్రేమగా చూసుకుంటాను రా. అంతే ప్రేమగా నువ్వు ఉండాలనుకోవడం నా తప్పరా? ఏదో చిన్న ఆశ. నాన్న, నా ప్రేమ నీకు అంత నచ్చినప్పుడు నా పొసెసివ్నెస్ మాత్రం ఎలా హేట్ చేస్తున్నావు? అసలు పొసెసివ్నెస్ లేదంటే అక్కడ ప్రేమ కూడా లేనట్లు అనిపిస్తుందిరా. అయినా అంత ప్రేమ ఉన్నప్పుడు ఇంత పొసెసివ్నెస్ కూడా ఉంటుంది. ఇది ఒక జడ్జిమెంట్ కాదు, స్టేట్మెంటు కాదు, నా పెర్సెప్షన్ అంతే. సో నేను కూడా అర్థం చేసుకుంటున్నాను రా, డిఫరెంట్ పర్సన్స్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్ అని. బట్ మన ఇద్దరం మాత్రం ఒకటే కదా, మనం వేరు ఎప్పటికీ కాదు నాన్న. నేను నిన్ను ఎంత తిట్టినా, నువ్వు నన్ను ఎంత అవాయిడ్ చేసినా నిన్నే ప్రేమిస్తాను. ఎందుకంటే నాకు ఇష్టమైన పని నిన్ను ప్రేమించడం మాత్రమే. బంగారం, నేను డైలీ బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, టైంకి తినాలి, ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి అంటే ముందు నువ్వు నన్ను ప్రేమించాలి. ఆ ప్రేమే నన్ను ముందుకు నడిపించాలి. నువ్వు రాకముందు నా లైఫ్ ఎలా ఉందో మొన్నటి వరకు బ్రతికినా గుర్తే లేదు సరిగ్గా. బట్ ఈ 2 monthsలో జరిగింది ఏదైనా మర్చిపోలేకపోతున్నా తేలిగ్గా. ఇన్ని మాటలు అమ్మాయిలకు మాట్లాడడానికి ఇష్టం ఉన్నా వినడానికి ఓపికండదు. బట్ నా కోసం ఈసారి వినడానికి ట్రై చేయి, ఎందుకంటే చాలా కష్టపడుతూ రాస్తున్నా. ఏంటి, ప్రేమిస్తున్నప్పుడు ఇష్టపడుతూ కదా రాయాలని ఆలోచిస్తున్నావా? అవునరా, నిన్ను మనసులో ఉంచుకొని నీతో కలిసి ఉండే క్షణాలు విడిపోయి ఉండలేక ఇలా బాధతో రాస్తున్నా. బంగారం, మంచి మాటలు మనం హ్యాపీగా ఉన్నప్పుడు వస్తాయి, మరి చెడ్డ మాటలు కోపలు ఉన్నప్పుడే వస్తాయి. అంతేగాని అప్పుడు కూడా రివర్స్లో బిహేవ్ చేస్తే వాటిని ఫీలింగ్స్ అనరు, నాటకం అంటారు. సో నాకు కోపం వచ్చింది కాబట్టి ఆ రోజు అరిచాను, ప్రేమించాను కాబట్టి ఈరోజు బాధపడుతున్నాను. ఇదేరా నేను. నా జీవితంలో అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేయడం చూశాను, అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తారని విన్నాను. అదే నా జీవితంలో జరిగితే అనుభవించాను. ఆ అనుభవం ప్రభావం నీపై ఉన్న నా బిహేవియర్లో నీకు కోపం రావచ్చు, బట్ అర్థం చేసుకో, అది నీపై ఉండే అనుమానం కాదని. నాన్న, నేను తప్పు చేస్తే నాతో చెప్పు, అంతేగాని అసహించుకుని దూరం కాదు. ఐ మిస్ యూ. సారీ నాన్న. సారీ బంగారం.